హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. అదేంటంటే డేటా సైంటిస్ట్ వల్ల శాలరీస్ కొన్ని ఇండస్ట్రీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఎక్కువ ఉంటున్నాయి. ఇదేంటో సర్ప్రైజ్ గా ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, మీ ఫ్యూచర్ ని ఒక హై డిమాండ్ కెరియర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే డేటా సైన్స్ ఇస్ ద అల్టిమేట్ ఆన్సర్. ఎందుకంటే మీకు ఈ వీడియోలో నేను డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ లో డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ ఆర్ డేటా సైంటిస్ట్ ఈ రోల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అండ్ డేటా సైంటిస్ట్ కి కంప్లీట్ రోడ్ మ్యాప్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎండ్ లో ఫ్రీ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం చూస్తూనే ఉన్నాం మొత్తం డేటానే సెర్చ్ చేసింది. ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ రికమెండేషన్స్, లేదంటే ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ అండ్ ఈవెన్ మనకి హెల్త్ డివైస్ ప్రెడిక్షన్స్ కూడా జరుగుతున్నాయి. డేటా సైన్స్ వల్ల మనకి బెటర్ డిసిషన్ అండ్ బిజినెస్ గ్రోత్ అయితే జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. డేటా సైన్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తుంటే దాంట్లో నుంచి ఒక కామన్ ప్యాటర్న్ తీసి దాంట్లో మనకి ఒక యూస్ఫుల్ ఇన్సైట్స్ తీసి మీకు అవే మళ్ళీ మళ్ళీ రికమెండ్ చేయడం. అంటే దీని ద్వారా మనకైతే బిజినెసెస్ కి హెల్ప్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు దీంట్లో స్టార్ట్ అవ్వాలంటే మీరు మ్యాథ్స్ ప్లస్ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ మోడల్స్ మీద అవగాహన ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు ఒక స్పెసిఫిక్ నీచ్ లో అయితే మీకైతే మంచి గ్రిప్ అయితే ఉండాలి. అప్పుడే మీకు డేటా సైంటిస్ట్ లో ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అయితే ఉంటుంది మీకు. అండ్ ఆల్సో మనకి లాస్ట్ ఇయర్ 2023లోనే 1 zettabyte డేటా అయితే ప్రొడ్యూస్ అయింది. 1 zettabyte ఈక్వల్స్ టు 1 trillion gigabytes అని చూసుకున్నట్టయితే మనకి ఇది ప్రతి ఇండస్ట్రీలో డిమాండ్ అయితే ఉంది. లైక్ హెల్త్ కేర్, ఈ కామర్స్ అండ్ ఈవెన్ మార్కెటింగ్, ఆల్సో మనకి అగ్రికల్చర్ లో కూడా దీంట్లో డిమాండ్ ఉంది. దీంట్లో 3 కీ రోల్స్ అయితే ఉన్నారు. అవి ఏంటంటే డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ అండ్ డేటా సైంటిస్ట్. ఇప్పుడు ఈ 3 రోల్స్ మీద అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రోల్ వచ్చేసరికి డేటా అనలిస్ట్. ఇది ఒక కామన్ ఎంట్రీ లెవెల్ రోల్. దీంట్లో మనకి డేటాని అనలైజ్ చేయడం, ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయడం అండ్ ఆల్సో రిపోర్ట్స్ క్రియేట్ చేయడం వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాంపుల్ మనకి ఒక రీటైల్ స్టోర్ యొక్క మంత్లీ సేల్స్ డేటాని అనలైజ్ చేసి పీక్ సేల్స్ టైం గురించి చెప్తారు. వీళ్ళు ఎక్సెల్, పవర్ బై లేదంటే ఎస్క్యూఎల్ లాంటి టూల్స్ యూజ్ చేసి అయితే అనాలిసిస్ చేస్తారు. వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ క్లీనింగ్ రా డేటా, ప్రొవైడింగ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ అండ్ ఆల్సో వీళ్ళు డాష్ బోర్డ్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఇండియాలో ఫ్రెషర్స్ కి శాలరీ వచ్చేసరికి 4 to 8 lakhs per annum అయితే ఉంది. నెక్స్ట్ రోల్ వచ్చేసరికి డేటా ఇంజనీర్. ఇది ఒక బ్యాక్ ఎండ్ రోల్. వీళ్ళు డేటా పైప్ లైన్స్ అండ్ మేనేజ్ డేటా బేసెస్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి వీళ్ళు డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ అండ్ ఆల్సో వీళ్ళు ప్రిపేర్ చేయొచ్చు అనాలిసిస్ కోసం. ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్కార్ట్ లో లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ని రియల్ టైం ప్రాసెస్ చేయడానికి పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి మేనేజింగ్ డేటా బేసెస్ యూజింగ్ ఎస్క్యూఎల్, NoSQL టూల్స్ అండ్ ఆల్సో క్రియేటింగ్ స్కేలబుల్ పైప్ లైన్స్ యూజింగ్ అపాచీ స్పార్క్ అండ్ హాడోప్. అండ్ ఆల్సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎన్షూరింగ్ డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇండియాలో మనకి శాలరీస్ చూసుకుంటే మనకి 6 to 12 lakhs per annum అయితే ఉంది డేటా ఇంజనీర్స్ కి. ఫైనల్ రోల్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్. ఇది మనకి అడ్వాన్స్డ్ రోల్. దీంట్లో వీళ్ళు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ యూజ్ చేసి ప్రిడిక్షన్స్ అయితే చేస్తారు. ఇందులో వీళ్ళు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మీద అయితే వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి నెట్ఫ్లిక్స్ లో డేటా సైంటిస్టులు మీ వాచ్ హిస్టరీ చూసి మీకు సజెషన్స్ అయితే రికమెండ్ చేస్తారు. వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళు మీకు ప్రిడిక్టివ్ మోడల్స్ అయితే వేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ విత్ మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్ తో చేస్తారు. వీళ్ళు డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్స్ తో కలిసి పనిచేస్తారు. ఇండియాలో ఫ్రెషర్స్ కి శాలరీ చూసుకుంటే 8 to 20 lakhs per annum అయితే ఉంది డేటా సైంటిస్టులకి. ఇప్పుడు మనం డేటా సైన్స్ రోడ్ మ్యాప్ అయితే క్లియర్ గా అయితే డిస్కస్ చేద్దాం. స్టెప్ 1 వచ్చేసరికి లెర్న్ బేసిక్స్. మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఉన్న టాపిక్స్ లైక్ లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ లాంటి టాపిక్స్ అయితే కవర్ చేయాలి. ఇలాంటివి మనకైతే డేటా సైన్స్ లో చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి లైక్ పైథాన్ ఆర్. నా దృష్టిలో అయితే పైథాన్ ఈస్ మోస్ట్ ప్రిఫరబుల్ బికాస్ దాంట్లో ఉండే పవర్ఫుల్ లైబ్రరీస్ వల్ల. స్టెప్ 2 ఏంటంటే డేటా అనాలిసిస్ టూల్స్ లైక్ పవర్ బిఐ అండ్ టాబ్లెట్ అయితే మీరు నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు లైబ్రరీస్ లైక్ పాండాస్ అండ్ నంపైస్ అయితే కూడా మీరు నేర్చుకోవాలి. అండ్ మీరు స్టెప్ 3 చూసుకుంటే మీరైతే మిషన్ లెర్నింగ్ మోడల్స్ అయితే నేర్చుకోవాలి. లైక్ మీరు రిగ్రెషన్, క్లాసిఫికేషన్ అల్గరిథమ్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మీరు ఆల్సో మిషన్ లెర్నింగ్ లో ఉండే లైబ్రరీస్ లైక్ సైకిట్ లెర్న్
అండ్ టెన్సర్ఫ్లోని యూజ్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసరికి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. లైక్ హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్స్ లాంటివి ప్రాజెక్ట్స్ అయితే చేయాలి. లేదంటే ఫ్రాడ్ డిటెక్షన్ అలాంటి ప్రాజెక్ట్స్ అయితే మీరు బిల్డ్ చేయాలి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని మీరైతే గిట్ హబ్ లో అయితే పోస్ట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరైతే మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి పోర్ట్ఫోలియో అండ్ నెట్వర్కింగ్. మీరైతే మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది మేమైతే వీడియో క్రియేట్ చేసాం. ఆ వీడియోని వెళ్ళి వాచ్ చేయండి. నెక్స్ట్ మీరు కాగిల్ లో కాంపిటీషన్స్ అయితే అవుతూ ఉంటాయి, దాంట్లో పార్టిసిపేట్ అవడం. కాగిల్ అన్నది దాంట్లో మనకైతే డేటా సెట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అందులోకి వెళ్ళి మీరైతే డేటా సైన్స్ ని తాలూకు రిసోర్సెస్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసరికి అయితే మీరు ఫస్ట్ జాబ్స్ కి అప్లై చేయడం. లైక్ మీరు ఫస్ట్ జూనియర్ డేటా సైంటిస్ట్ ఆర్ అనలిస్ట్ కింద అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు లేటర్ ఆన్ డేటా ఇంజనీర్ కింద అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదా డేటా సైంటిస్ట్ కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు మీరు. అలాగే మీరైతే ఈ రోడ్ మ్యాప్ ని ఫాలో అయితే మీరైతే ఈజీగా డేటా సైంటిస్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు డేటా సైన్స్ మీద ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఒక హై గ్రోత్ కెరియర్ విత్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్. మీకు లాస్ట్ లో అయితే ఫ్రీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను అన్నాం కాబట్టి అవి ఏంటంటే మీకు కాగిల్ వల్ల అయితే రియల్ వరల్డ్ డేటా సెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి మీకు ప్రాక్టీస్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. అండ్ ఆల్సో మనకి ఐబిఎం వాళ్ళు డేటా సైన్స్ ప్రొఫెషనల్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కోర్సెరాలో కూడా మనకి డేటా అనలిటిక్స్ కోర్స్ అయితే ఉంది, దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు యూట్యూబ్ లోనైతే ఎండ్లెస్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు డేటా సైన్స్ సెర్చ్ చేస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాంట్లో కూడా చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మీకు ఏ వీడియో నెక్స్ట్ కావాలో దాన్ని కామెంట్ చేయండి. Until then, see you in next video. Bye bye.